ఇసుక ఉన్నది దోచుకోవడానికే అన్నట్లుగా మాఫియా గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకి కూడా ఇసుకను స్మగ్లింగ్ చేసే స్థాయికి గ్యాంగులు రెచ్చిపోతున్నాయి. అధికారులు కూడా చూసి చూడనట్లుగా తలూపేస్తున్నారు. తవ్వేస్తున్నారు. నదులు వాగులు అన్నిటినీ తవ్వేస్తున్నారు. ఆకేరు, తమ్మిలేరు, మున్నేరు, కట్టలేరు కాదు, వాగులు వంకలు చివరికి చెరువులను కూడా వదిలిపెట్టడం లేదు. ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి సత్తుపల్లి వరకు సాగుతున్న ఇసుక అక్రమ దందాపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లాలో అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. చెరువులు, వాగులు, నదులు, వంకలన్నింటినీ కూడా తవ్వేస్తున్నారు. ఎక్కడికక్కడ నదీ గర్భాలను తవ్వేసి ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా, ఆటోల ద్వారా, ఇతర వాహనాల ద్వారా పెద్ద ఎత్తున ఇసుకను తరలించుకుపోతున్నా పట్టించుకున్న దిక్కులేదు. అధికార యంత్రాంగం నామమాత్రపు దాడులతో చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక దందా కొనసాగుతున్నా పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇసుక దందాపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, పాలేరు వరకు విచ్చలవిడిగా ఇసుకను తవ్వేసి రవాణా చేస్తున్నారు. నది గర్భాలను తొలిచేస్తున్నారు, తవ్వేస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా ఇసుక మాఫియా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తోంది. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డ ఇసుక మాఫియా అక్రమ వ్యాపారం కొనసాగిస్తోంది. దళారులకు అధికారులు, రాజకీయ నాయకులు తోడవ్వడంతో ఈ వ్యాపారం 3 ట్రాక్టర్లు, 6 లారీలు అన్నచందంగా ఇసుక దందా కొత్త పుంతలు తొక్కుతోంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. వందల సంఖ్యలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు నామమాత్రంగా దాడులు నిర్వహించి వదిలేయడంతో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. టార్గెట్ల కోసం అధికారులు 1-2 రోజులు హడావుడి చేసి మమా అనిపిస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణా అనేది చాలా యథేచ్ఛగా సాగుతూ ఉంది. ఈ ప్రాంతంలో 2 చోట్ల మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. కానీ రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ఈ ప్రాంతం నుంచి అక్రమ ఇసుక అనేది ఆంధ్రాకి మరియు ఇతర ప్రాంతాలకి తరలిపోతూ ఉంది. దీనిపైన ఉన్నటువంటి అధికారులు నామమాత్రపు దాడులు చేస్తూ ఉన్నారు, కొన్నింటిని పట్టుకుంటున్నారు, సీజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ అక్రమ రవాణా అనేది ఆగట్లేదు, నిరంతరం కొనసాగుతూనే ఉంది. చాలా మంది అక్రమ రవాణాదారులు బట్టి విక్రమార్క గారి పేరు చెప్తా ఉన్నారు. మేము వారి మనుషులు అని చెప్పేసి అధికారులను కూడా బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక రవాణాకి వెంటనే బ్రేక్ వేసి అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టడంలో క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కులకు కొందరు అధికారులు, నాయకులు కొమ్ము కాయడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలలో పాలేరు వాగు నుంచి ఇసుకను తవ్వుతున్నారు. ఖమ్మం రూరల్ మండలంలో ఆకేరు, మధిర నియోజకవర్గంలోని ముదిగొండ, చింతకాని మండలాలలో ఇసుక దందా జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో వైరా నది నుంచి ఇసుక తీస్తున్నారు. గన్నవరం, ఖానాపురం, ముసలిమడుగు, నారపునేనిపల్లి, సత్తుపల్లి నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. తవ్వేస్తున్నారు. చెరువులు, వాగులు, వంకలు, నదులు, ఏరులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. నదీ గర్భాలను తొలిచేస్తున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా పెద్ద ఎత్తున ఇసుకను తరలించి అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. సత్తుపల్లి, వైరా, మధిర, ఖమ్మం, పాలేరు ఈ మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చివరకు చెరువులు, వాగులు, వంకలు వేటిని వదలడం లేదు. నిత్యం వందల కొద్ది ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకున్న దిక్కులేదు. మున్నేరు, ఆకేరు నదుల నుంచి కాక వాగులు, వంకలను సైతం అక్రమార్కులు వదలకుండా తవ్వేస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఇటీవలే మున్నేరు వరదకు కొట్టుకు వచ్చిన ఇసుకను ఇళ్లలోనే డంపు చేసి బహిరంగ విక్రయాలకు పాల్పడుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. ఒక్కో ట్రాక్టర్ ట్రక్కుకు డిమాండ్ను బట్టి 6,500 నుంచి 7,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయినా పట్టించుకున్న నాథుడే లేడు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇసుకాసూరులు ఒక సిండికేట్ గా ఏర్పడ్డారు.
తమకు తెలియకుండా ఇసుకను విక్రయించినా, రేటు తగ్గించినా భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల పేరిట కొందరు నాయకులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అది కంచె చేను మేసినట్లుగా ఉంది. అక్రమాలను అరికట్టాల్సిన అధికారుల కనుసన్నల్లోనే ఈ ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇటీవలే తిరుమలాయపాలెం మండలం, ముజాహిద్పురం, ముదిగొండ మండలం, పెదమండవ గ్రామాలలో ఇసుక రవాణా జరుగుతున్న సమయంలో సిండికేట్ కు సంబంధించిన 2 గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఒక పక్క ఇసుక మాఫియా వందలాది ట్రాక్టర్లతో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతుంటే, సామాన్య ప్రజలకు మాత్రం ఒక్క ట్రక్ ఇసుక కావాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఎవరైనా అధికారుల నుంచి డ్వాక్రా గ్రూపుల పేరుతో ఇసుక కూపన్ తెచ్చినా ఇసుక మాఫియా వారిని అడ్డుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇసుక రీచుల్ని ప్రారంభించారు. కానీ అక్కడ ప్రభుత్వం నియమించేటటువంటి అధికారులు అది విచ్చలవిడితనంగా ఆ కార్యకర్తలకి ఉపయోగం జరిగేటటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ మరి ఇంకా అనేకమైనటువంటి రీచుల్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరైనటువంటి ధరని నిర్ణయం చేసేటటువంటి విధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక రవాణా, అక్రమ రవాణాకి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ ముదిగొండ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి షానుని, ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా చుట్టకాని మండలానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్రమంగా తరలించుకెళ్తున్నారు. దీని మీద ఏ అధికారి కూడా దీన్ని స్పందించే పరిస్థితి లేదు. ముఖ్యంగా మైనింగ్ అధికారులు కుంటు తుడుపు చర్యగా ఎప్పుడో ఒకసారి మాత్రం వచ్చేసి అట్లా కనబడి వెళ్ళిపోతున్నారు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ స్టాండ్కి వాళ్ళు చేసే మాఫియాకి అధికారులే సహకరిస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఈ ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తున్నటువంటి వాళ్ళుగా గొడవలు పెట్టుకొని కూడా అనేక సందర్భాల్లో కేసులైనటువంటి సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే మాఫియాపైనే ఆధారపడి వారు అడిగిన రేటు చెల్లించి ఇసుకను దిగుమతి చేసుకుంటున్నారు. అక్రమంగా తరలించడంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. ఇసుక సిండికేట్ల వ్యాపారం ఇష్టారీతిన సాగుతోంది. తమిళేరు, ఆకేరు, మున్నేరు, నల్లేరు, జల్లేరు ఏ ఒక్క ఏరుని వదిలిపెట్టడం లేదు. నదీ గర్భాలని కూడా తొలిచేస్తున్నారు. వందల ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారు. ఒక ఏరులే కాదు, వాగులు, వంకలు, చెరువులు, చివరికి చెరువు శిఖం భూములను కూడా వదిలే పరిస్థితి లేదు. అంతరాష్ట్ర సరిహద్దులో పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దందా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. సత్తుపల్లి, వైరా, మదిర, పాలేరు, ఖమ్మం ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలించుకుపోతున్నారు. ఓవైపు అధికార యంత్రాంగం దాడులు చేస్తున్నప్పుడు కూడా ఫలితం లేకుండా పోతుంది. ట్రాక్టర్లే కాదు, ఇతర వాహనాలపైన కూడా పెద్ద ఎత్తున ఇసుకను తవ్వి తరలించుకుపోతున్న పట్టించుకున్న దిక్కు లేదు. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. వీడియో రవితో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.